నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతు యొక్క సంచారం, సప్తమ స్థానంలో రాహువు, షష్టమందు శని వక్రీకరించి ఉండడం, అలాగే కుజ గురుల యొక్క సంచారం నవమ స్థానమందు, ఏకాదశమందు రవి సంచారము, ద్వాదశమందు శుక్రబుధ సంచారం. వెరసి దైవానుగ్రహం, గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గత మాసము కంటే చాలా అద్భుతంగా ఈ యొక్క కన్యా రాశి వారికి స్థితిగతులు ఉంటున్నాయి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం కూడా మిస్ చేసుకోకండి. అవకాశాలని మీరు అనుమానంతో గనక చూసినట్లయితే మంచి అవకాశాలని మీరు కోల్పోతారు. కాబట్టి గ్రహ సంచారం అధికంగా ఉంది, శుభ ప్రభావం అధికంగా ఉంది, అలాగే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండడం, ఈ కారణం చేత కన్యా రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు చాలా మటుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు 16వ తారీఖు తర్వాత బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు మీకు గోచరమవుతాయి. విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి మరియు ఉద్యోగార్థులకి శ్రమ పడితే తప్ప అనుకున్నటువంటి యూనివర్సిటీలో కానీ, అనుకున్నటువంటి సంస్థలో కానీ ఉద్యోగం లేదా సభ్యత్వం లభించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆత్మవిశ్వాసంతో, మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరమవుతుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, కులవృత్తి, చేతి వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి అవకాశాలు మెరుగవుతాయి. నూతన భాగస్వాముల యొక్క కలయిక కావచ్చు, లేకపోతే ఇదివరకు మీకు ఎవరైనా కానీ విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం దాంపత్యంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మంచి శుభ పరిణామం మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచరం అవుతుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏతావాత ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ధన ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆందోళనకరమైనటువంటి జీవితం ఎప్పుడు ఉంటుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాము. ముఖ్యంగా 1, 2 తారీఖుల్లో మీకు ప్రశంసల వర్షం కురుస్తుంది. అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో రాణింపు కానీ, అధికారుల యొక్క అనుగ్రహం కానీ, అండదండలతో మీరు మెరుగైనటువంటి స్థితిలో, ఉద్యోగ స్థితిలో ఉంటారు. 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధన ప్రవాహము అధికంగా ఉంటుంది. ప్రధానంగా రాణి బాకీలు వసూలు అవ్వడము లేదా విశేష ధన రాబడి ఈ 3, 4 తారీఖులో గోచరమవుతుంది. 5, 6, 7 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే వివాహ సంబంధమైన విషయాలు కావచ్చు, కొంత కలత చెందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 5, 6, 7 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, అధిక ధన వ్యయం అవ్వడము, కుటుంబ సభ్యుల వలన అధిక ధన వ్యయం అవ్వడం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నట్టుగా 5, 6, 7 తారీఖుల్లో కనుక ఖర్చులు కనుక పెట్టుకుంటే చాలా మటుకు ఖర్చులను తగ్గించుకోవడమో, ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడమో చేసుకోండి. ఎందుకు అంటే ఈ 5, 6, 7 తారీఖుల్లో ఆకస్మిక ధన వ్యయము కనబడుతుంది. కాబట్టి ప్లానింగ్ ప్రకారం పెట్టుకునే ఖర్చులు ఆ రోజున జరిగేటువంటి ఆ 3 రోజుల్లో జరిగే ఖర్చులు అధికంగా తోడై మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి చాలా మటుకు ఖర్చుల్ని మీరు ప్రాక్టికల్గా తగ్గించుకుంటే ప్రశాంతత మీరు పొందుతారు. ఇక 8, 9, 10 తారీఖుల్లో ప్రధానంగా మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడమో, లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడమో, ఏదైనా ఒక మంచి పని చేశాను లేదా ఈ పని చేయడం నా జీవితంలో మంచి జరుగుతుందనే ఒక సంతృప్తితో ఈ 8, 9, 10 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి
అధిక ధన వ్యయం, సంతోషకరమైనటువంటి జీవితం, విందులు వినోదాలు కావచ్చు, బంధువులతో స్నేహితులతో లేదా పాత స్నేహితులను కలుసుకోవడమో, పాత ఉద్యోగస్తులను కలుసుకోవడమో, లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ సంతోషంతో గడిపే రోజులు 8, 9, 10 తారీఖులు అని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశము, కంటికి సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడడం, మీ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ 11, 12 తారీఖుల్లో మీరు అంత సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో అయితే మీ హితులు, సన్నిహితులు, స్నేహితుల యొక్క ప్రభావం వలన చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే అంది వచ్చినటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోవడం ద్వారా మీకు మెరుగైనటువంటి జీవితం మీకు గోచరం అవుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఇక ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో మీకు ఆ వ్యక్తుల నుంచి సమాచారం వచ్చి కొంత డబ్బు మీకు చేరుతుంది. ఏ విధంగా చూసినప్పటికీ ఈ 13, 14, 15 తారీఖుల్లో మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతాయి. అధిక ధన రాబడి గోచరమవుతుంది. కాబట్టి ఏతావాత గ్రహ సంచార ప్రభావము, దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మనోవాంఛము తీరుతుంది. ముఖ్యంగా 5, 6, 7, 11, 12 తారీఖుల్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడము, లేదా తీసుకునేటువంటి నిర్ణయాలకి 1, 2 సార్లు ఆలోచించే పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తే చాలా మటుకి 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైన జీవితంగా చెప్పవచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం ఉంటేనే అన్ని రంగాలలో మనం ముందడుగు వేస్తాం. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆదివారం, అమావాస్య, పుష్యార్క యోగము కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి ఆగస్టు 4వ తారీఖు రోజున సిద్ధక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణకి, ఇప్పుడు మన సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషమే. మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే శాపాలు తెలిసో తెలియకో ఇతరులను ఇబ్బంది పెట్టడమే. కాబట్టి శాప నివృత్తి హోమాలతో పాటు కర్మదోష నివారణ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ కేవలం 1500 రూపాయలకి మీ యొక్క గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కన్యా రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలండి? ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే సాధారణంగా వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇంకా సమస్యలు మీకు అధికంగా ఉధృతమవుతున్నాయి, బాధిస్తున్నాయంటే మీ యొక్క జాతకంలో గ్రహ దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.